చెరువులు, రిజర్వాయర్ల వద్ద చేపలు పట్టే జాలర్లకు అప్పుడప్పుడు భారీ సైజు చేపలు కూడా చిక్కుతూ ఉంటాయి. అలా 10-20 కేజీల చేపలు వలలో పడ్డప్పుడు వాళ్ళ సంబరం అంతా ఇంతా కాదు. అయితే తాజాగా నిజామాబాద్ జిల్లా ఇస్పారెస్పీ బ్యాక్ వాటర్స్ లో ఇటీవల జాలర్లకు ఎంత పెద్ద చేప చిక్కిందో తెలిస్తే మీరు కూడా నోరు తెరవాల్సిందే. నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర మండలం చిన్నాయనం ఊరవతల ఎస్పారెస్పీ బ్యాక్ వాటర్స్ లో వలకు చిక్కిందట ఈ భారీ చేప. తూకం వేస్తే 34 కిలోల బరువు ఉందట. దీంతో సంబరపడిపోతున్నారు దాన్ని పట్టిన జాలర్లు. మరి ఇంత పెద్ద చేప వలలో చిక్కాక ఆ మాత్రం ఆనందం ఉండదా చెప్పండి? ఏదైనా ఫంక్షన్ ఉంటే ఈ ఒక్క చేప కోసి వండితే చాలు, గెస్టులందరికీ వడ్డించవచ్చు. ఏదైనా చిన్నపాటి ఊరు జనం మొత్తానికి కూడా చేపల పులుసు వండి పెట్టచ్చు. ఇది బొచ్చు చేప అని వారు చెబుతున్నారు. 5 కిలోలు, 10 కిలోలు, 15 కిలోల దాకా పెరిగే బొచ్చు చేపలు ఇప్పటి వరకు చూసాం, కానీ 34 కిలోల చేపను చూడటం ఇదే మొదటిసారి అంటున్నారు స్థానికులు. మరి ఈ చేప గత బీఆర్ఎస్ సర్కారు ఎస్పారెస్పీ బ్యాక్ వాటర్ లో విడిచిన చేప పిల్లన, ఇప్పటి రేవంత్ ప్రభుత్వం వదిలిన చేప పిల్లను తెలియదు, కానీ దీన్ని చూస్తే మాత్రం ఇది అధికార ప్రతిపక్ష పార్టీల లీడర్లు మాదంటే మాదే ఈ పనితనం అని పేరు కోసం పంచాది పెట్టుకున్నారు అని ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్స్.